For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. మనకు అనునిత్యం ధర్మ సందేహాలలో ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. మరి అటువంటి అనేకమైన అత్యంత విలువైన సందేహాలను మనకి ఇవాళ తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధువు గారు. మరి గురూజీని అడిగి మనకున్న సందేహాలేంటో ఇవాళ నివృత్తి చేసుకుందాం. నమస్కారం సాధు గారు. నమస్కారం తల్లి. గురూజీ, మనం ప్రతి గుడికి వెళ్తూ ఉంటాము, ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాము. ఏ పూజ చేసినా కూడా ఖచ్చితంగా ప్రసాదం తీసుకుని వెళ్ళమని చెప్తూ ఉంటారు. పూజ తర్వాత ప్రసాదం కంపల్సరీ అంటారు. సో మనకి దేవుడు ప్రసాదంగా సమర్పించిన నైవేద్యం అనేది పవిత్రమైనప్పుడు మనం తీసుకుంటేనే మనుషులు ఎందుకు పవిత్రతను పొందలేకపోతున్నారు? చాలా బలమైన ప్రశ్న అమ్మ. చూడు, రెండు విషయాలను ఏకీభవించాం మనం. గంగా తలపై ఉన్నవాడు పవిత్రతను తీసుకున్నాడు. రెండవది ప్రసాద రూపంలో పవిత్రతని. చూడమ్మా, ఒక ప్రసాదం పవిత్రమైనది కాదు అని నేను మీతో చెప్పగలుగుతాను ఇప్పుడు. ఎందుకంటే సహజంగా పరమాత్ముడికి మనం ప్రసాదం పెడుతూ వస్తాం. అయితే ఎవరూ ముట్టలేనిదే కదా ప్రసాదం అంటే. బలం అంటే ఎలా చెప్తాం? ఒక పుణ్య కార్యక్రమం చేసామే అనుకుందాం, ఇంటి పనో లేదా గుడికి సంబంధించింది పూజలు చేసాము. నైవేద్యాన్ని సమర్పించింది ఎవరు తాకనిది, ఎవరు ముట్టనిది పరమాత్ముడే మొదట తినాలి. తిన్న తర్వాతే ఆయనకి నైవేద్యం పెట్టి మనం తినాలనేది ఒక పవిత్రత. ఈ పవిత్రత అనేది ఆ ప్రసాదానికి లేదని నేను అంటూ ఉన్నాను. మీరు అన్నారు అలా ఎలా అంటున్నారు. చూడమ్మా, గంగా పరమాత్ముడికి అత్యంత ఇష్టమైనది. గంగ చేస్తూ ఉంటాం, స్నానాలు చేసి అభిషేకాలు చేసి పెడుతున్నాం. అయితే మొదట నీళ్లు పూసిన ఆ క్షణం పరమాత్ముడు ఏమన్నాడంటే, పవిత్రమైన నీళ్ళైతే పోయలేవు నా పైన. అలా ఎలా మీరు అంటున్నారు స్వామి అంటే, మరి నాకంటే ముందు చేపలు, ఆ బావిలో ఉన్న కప్పలు, ఆ సముద్రంలో ఉన్న క్రిమి కీటకాలు కానీ ఇంకేదైనా జంతువులు కానీ స్వీకరించినాయి కదా నీవు నాకు పోసావు. మరి అలాంటప్పుడు ఇది ఏ విధంగా పవిత్రత అయ్యింది? ఓహో అలాగా అని, లేదు లేదు నేను పాలు తెచ్చి పోయగలను మీపై, పోయండి. పోసిన తర్వాత పరమాత్మ, మరి పాలు పోసాము కదా, ఇది అపవిత్రమైనదే మాకు అంటే అలా ఎలా అంటున్నారు? ఇది గోమాత నుంచి తెచ్చాముగా, మరి బిడ్డ కన్న తర్వాతే ఆ పాలు వచ్చాయి కదా, మరి బిడ్డ పొదుగు నుంచి మీరు తీసుకొచ్చిన పాలు ఏ విధంగా పవిత్రమవుతాయి అంటే, క్షమించండి నెయ్యి తీసుకొస్తారు, నెయ్యికి ఆ విధమైన ఆలోచన. తేనె తీసుకొస్తే ఈ తేనె ఏం చేస్తుందంటే, ఒక విధంగా తేనె చెట్టు ఏంటంటమ్మా, అది ఒక గూడుని ఏర్పరచుకొని బయట ఎక్కడెక్కడ నుంచో అన్నీ తినేసి వచ్చి అక్కడ వదులుతూ ఉంటుంటే అది తీయగా అవుతుంటుంది. అంటే అది ఎంగిలి చేసిందే కదా తేనె. పువ్వుల్ని తుమ్మెదలు ఎంగిలి చేసి పెట్టాయి. ఇన్ని పవిత్రతలు కోల్పోయి అన్నిటితో తీసుకొని వచ్చిన ఆ ప్రసాదం నాకు ఏ విధంగా పవిత్రం అయ్యింది అని అడిగాడు. ఇప్పుడు నేనేం చేయాలి శంకర? నీళ్ళు వద్దన్నావు, పవిత్రత లేదు. పాలు వద్దన్నావు, పవిత్రత లేదు. ఏది చేసినా పవిత్రత లేదని నీవు నాకు నిజంగా కళ్ళకి చెప్పినట్టే చెప్పావు. ఇక నేను ఏ విధంగా దాన్ని పవిత్రంగా చేయగలను? ఇక్కడుంది పవిత్రంగా చేసేది అని అన్నప్పుడు పరమాత్ముడు ఇచ్చిన అత్యంత విలువైన సమాధానం, కొద్దిగా ముందుకు పిలిచి శివలింగంలోకి కొంచెం తొంగి చూడమంటే తొంగి చూసిన ఆ భక్తుడికి శివుడు మనస్సుని చూపించాడు. నీ మనస్సు కంటే శుద్ధి అయినది ప్రపంచంలో ఏదీ లేదు. నిమ్మలంగా నన్ను పూజించిన ఆ పూజకే నేను స్వీకరణ చేస్తా. అప్పుడే నీకు దేహం, నీ యొక్క శరీరం, నీవు చేస్తున్న ఈ పూజకి అర్హుడవి. నేను పెట్టుకున్న ఈ జీవులన్నిటినీ నాకే తీసుకొచ్చి నువ్వు పెడితే, నిత్యం అన్నదానం చేస్తున్న అన్నపూర్ణనే నెత్తిలో పెట్టుకొని లేదా నాతో పాటే ఉన్న అమ్మని పెట్టుకుంటే నాకే అన్నాన్ని పెడుతున్నారే. వాస్తవంగా చుట్టూ అంటే స్కలుడై నేను ఉన్నవాడిని, ఎక్కడ చూసినా నేనే ఉన్నవాడిని, నన్ను మీరు గుడిలో పెట్టి పూజ చేస్తున్నారే. నీ మనసులో ఉందన్నా అనగా నీ మనసు ముఖ్యమైంది. నీ మనసుతో నీవు అంతఃకరణ శుద్ధిగా ఆ గుడి మెట్లపై కూర్చున్న వాడి గుడిలో అంటే గుండెలో నేనున్నాను అని చూసిన రోజే కదా అత్యంత విలువైన ఆ ప్రసాదం నాకు పొందుతుంది. ఈడపెట్టి ఈ అన్నం ఆడపెట్టు, ఆడపెట్టిన అన్నం నా దగ్గర పెట్టు, ఎంత రుచికరముగా ఉంటుంది. పంది మాంసాన్నే తిన్నాను కదా నేను అంటే నా భక్తి, ఆయన గారు చేసిన భక్తినే చూశాను కదా కన్నప్ప రూపాన. మరి ఆయన పంది మాంసం పెట్టాడని మేము ఆయన ఏమైనా శిక్షలు ఇచ్చామా? భక్తినే చూసాము కదా. ఈరోజు శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప గురించి అంటే నాటకాలు చేసి చెప్తూ వస్తారమ్మా. భక్త కన్నప్ప గురించి ఎగ్జాంపుల్ చెప్తాడు తండ్రి. చూసావా,
ఒక పంది మాంసాన్ని తిన్నప్పుడు బ్రాహ్మణుడు భక్త కన్నప్పని శిక్షిస్తామని వస్తాడు. బ్రాహ్మణుడు 4 గంటలకు వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటాడు అక్కడ. ఈయన ఏమో పొద్దున్న 10 గంటలకు వచ్చేసి ఆ పువ్వులన్నీ తీసేసి మాంసం పెడుతూ ఉంటాడు. ఈ బ్రాహ్మణుడికి కోపం వచ్చేస్తే, అయ్యో ఇదేంటి, ఎవడో వస్తున్నాడు పువ్వులు పెడుతుండు, ఈయన అంటాడు ఎవడో వస్తున్నాడు మాంసం పెడుతూ, ఇద్దరు ఈయన సంగతి ఏందో తెలుస్తా అని ఈ బ్రాహ్మణుడు కొంచెం చెట్టు చాటును దాచుకొని ఆయన శిక్షిస్తామని నిలబడతాడు. అప్పుడు శివుడు ఆకాశవాణి వినిపిస్తాడు, బ్రాహ్మణ, నిజమైన భక్తి ఏంటో నేను చూపిస్తాను, కన్నప్పని ఏమీ అనకూడదు, నీవు కొద్ది కాలాన్ని గడుపు అంటే, చూస్తాం మాకంటే గొప్ప వాళ్ళ అని అంటే, కన్నప్ప వచ్చి మాంసం పెట్టినప్పుడు కంటి నుంచి కొద్దిగా రక్తం నీళ్ళు కారడం చూసి, అయ్యో తండ్రిని చేశాడన్నప్పుడు ఈయన కన్ను తీసి పెడతాడు. బ్రాహ్మణుడి గుండె జారిపోతుంది, అమ్మ నేను నైవేద్యాన్ని పెట్టాను కానీ నా కన్నును తీయలేను నేను, ఆయన ఏకంగా బాణంతో అలా పెట్టి కన్ను తీయగలిగాడా అని తప్పు చేశాను అని ఆయన దగ్గర ఉన్న ఇలాంటి కొంగుని నోట్లో పెట్టి కొరుక్కుంటాడు. బాధకి అరవలేడు కదా, అంత భక్తిని చూడలేడు. అదైతే తర్వాత ఈ కాలు అడ్డం పెట్టి ఇంకో కన్ను తీస్తాడు. అమ్మ నా వల్ల కాదు అని ఆ పరమాత్ముడు చూసి నవ్వుతూ ఉంటాడు బ్రాహ్మణుడని. అప్పుడు భక్త కన్నప్పని తండ్రి ఆ 2 కన్నులు ఇచ్చి, కన్నప్ప ఇకపై ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రం, ఆ బ్రాహ్మణుడే సాక్షి, పూజలు పురస్కారాలు నీకు ఇప్పటిపై చేస్తాడు, ఇదే మహాక్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలోనే పాము, తర్వాత ఈ సాలేడు, తర్వాత ఏనుగు, ఆ యొక్క లింగం దగ్గర జరిగినదే ఈ ప్రక్రియ. వాళ్ళంతా ఒక జన్మలో పాప ప్రాయశ్చిత్తం చేస్తారు. ఇదంతా జరిగిన ప్రక్రియ జరిగిన గుడి అది. చూడమ్మా, పరమాత్ముడు ఏం చూశాడు ఇక్కడ, భక్తి చూశాడే, ఎక్కడా కూడా స్వార్థం చూడలేడుగా. నేను అన్నిటిది కూడా శివసాధులక్షణం అదే తల్లి. శరీరాన్ని చూసి నిర్ణయించొద్దమ్మా, ఆ శరీరంలో ఏం మంచితనం ఉందో, పోతూ పోతూ ఎవరికి ఏమి ఇచ్చేవాళ్ళమో. ఒకరోజు ఒక అమ్మ 7వ నెల గర్భవతి అమ్మ, గాంధీ హాస్పిటల్లో, నిజామాబాద్ నుంచి వచ్చింది ఆవిడ. వాళ్ళ తండ్రి కొంచెం తాగుబోతు కావడం చేత, ఆయన తాగుబోతున్నకంటే ఆయన 60 ఏళ్ళ పైనే ఉన్నాడు, రక్తం ఇవ్వకూడదంటమ్మా. బిడ్డకి డెలివరీ చేయకపోతే బిడ్డ రేపు మార్నింగ్కి ఈవిడకి బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బ పడిపోతుంది అని అన్నాడు. మేము వెళ్తున్నాం అక్కడ నుంచి, అన్న ఇట్లా బ్లడ్ ఇవ్వకపోతే ఇట్లా అవుతుందంట అని వేరే వాళ్ళతో చెప్తున్న మాట నేను విన్నానమ్మా. అమ్మ మరి నా రక్తాన్ని ఇవ్వవచ్చా అని అంటే, కాళ్ళు మొక్కి వాళ్ళమ్మ తీసుకెళ్తే నా రక్తం, నాది O పాజిటివ్ రక్తం ఇచ్చా అమ్మ. ఇచ్చిన తర్వాత నేను ఆ అమ్మని చూడలేదమ్మా, ధర్మంగా ఆమె రక్తం ఇచ్చానమ్మా. నాకు కరెక్ట్గా 16-17 నెలల కనబడిందమ్మా. నన్ను గుర్తుపట్టింది ఆమె, నేను ఆవిడ గుర్తుపట్టలే. అన్న బిడ్డని చూసినావాను అని అంటే, ఏ బిడ్డ అమ్మ, ఎక్కడ బిడ్డ అమ్మ, కొందరు లావ్ అవుతారు కదా అంటే, అన్న ఆ రోజు నువ్వు ఇచ్చినావు కదా అన్న, నా పెనిమిటి ఆ రోజు రాలేడు కదా, అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉంటుండన్నా, ఇగో ఈయన అబ్బాయి అని చెప్పి ఆయనకి ఆ గీసేదో కొనుక్కొని వస్తుంటే చూయించండి. అప్పుడు పడిన క్షణమైన ఆనందము తల్లి జీవితంలో ఎప్పుడు పడలే. నేను ఇచ్చిన రక్తమే కానీ ఒక ప్రాణం అక్కడ నిలబడి ఒక ఇల్లు నిలబడింది. లేకపోతే ఇక్కడ ఈవిడ చనిపోతే అమ్మ పెనిమిటి ఆగమే, అమ్మ నాన్న ఆగమే, అటు ఇల్లు ఇటు ఇల్లు ఆగమే. చూడు, ధర్మ కార్యక్రమాలకి పరమాత్ముడు ఒక రక్తమే ఇప్పించాడు నాతో, కానీ అక్కడ ఏమి ఇప్పించాడు, ఒక కుటుంబాన్ని ఇప్పించాడు. అందుకే అవతల వ్యక్తిని వేషాధారణతో నిర్ణయించకూడదమ్మా. మాట్లాడు ఇష్టమైతే, లేదంటే మాట్లాడకు, అంతేకాని నీ చూపే వక్రీకరించి చూసి ఎందుకమ్మా మనసుల ద్వారా బాధ పెట్టడం, ఏం తీసుకెళ్తావు? కనీసం ఒక పువ్వులన్నా వేసేవాడు ఉండకూడదా? నలుగురు మోసేవాళ్ళు ఉండకూడదా? నలుగురు మోసేవాళ్ళు లేకున్నా నీ శివమని కనీసం అది శివమని చెప్పేవాడు ఉండాలన్నా వద్దా? ఆ కుక్కలు చింపిన ఇస్తరాకు లాంటి బతికెందుకమ్మా? అలా చేయకూడదని అంటున్నాను. ఇంకా చెప్పు తల్లి, మీరు అడిగిన ధర్మ సందేహాలు కొంచెం చెప్తూనే వస్తూ ఉన్నాం. ఇకపై చాలా గొప్పగా చెప్పారు గురుజీ. అంటే ఒక పవిత్రత గురించి ఎంత బాగా చెప్పారంటే, అంటే మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నువ్వు భగవంతునికి అష్టైశ్వర్యాలతో, బంగారంతో, వజ్రాలతో ఆయనకి ఏం సమర్పించినా కూడా మనకి ఏది కలగదు. నిండు మనసుతో ఆయన నమ్మి చేసేగానే ఖచ్చితంగా దర్శనం ఇస్తారని చాలా అద్భుతంగా వివరించారు గురుజీ. ఫైనల్ గా గురువు గారు, మీరు ఇందాక అది గుడి కట్టిస్తున్నారు చెప్పారు కదా, అది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? మీరు ఎక్కడ కట్టిస్తున్నారు? అమ్మా, ఇది జగద్గిరిగుట్ట ప్రాంతంలో కట్టిస్తున్నాము. సుమారు 500 గజాల పైన గుడి ఉంటుంది. కంప్లీట్గా నల్ల రాతితో కడుతూ ఉన్నాము. సుమారు 15 నెలల నుంచి 2 సంవత్సరాల వ్యవధి, 5 నుంచి 6 కోట్ల వ్యవధి అని కొంతమంది అన్నారు, కొంతమంది 4 కోట్లు అన్నారు. అంటే శిల్పులను బట్టి ఉంటుందమ్మా. ఎంత లేదన్నా కూడా 5 కోట్లకి ఎక్కడ కూడా తగ్గేలా కనిపించట్లేదు, ఎందుకంటే రాతితో కట్టాల్సిందే. మరి ఈ గుడి యొక్క వివరణలో చాలా అడ్డంకులు కూడా ఏర్పడుతూ వస్తున్నాయి. ఇంతటి గుడిని కట్టేటప్పుడు పరమాత్ముడు మాకే పరీక్షలు తప్పకుండా పెడుతూ ఉన్నాడు. అలాంటిది గుడిని ఆపుకోవడానికి వచ్చిన వాళ్ళకి పరీక్షలు అయితే బలంగా పెట్టాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అమ్మా,
చాలా చాలా ఇబ్బందులు నాలాంటి ఒక సాధువుని చేసి ఏమీ తీసుకువెళ్ళలేరు. ఒక సుఖాన్ని తీసుకెళ్ళలేరు, ఒక భోగాన్ని తీసుకెళ్ళలేరు, ఒక రోగాన్ని మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి అమ్మ, గుడిని ఆపడానికి ఎవరు ముందుకు వచ్చినా శివరుద్ర సాధువు గుడి కట్టే తీరుతాడు. ఈ శివరుద్ర సాధువుకి ఆ రుద్రుడు సాక్ష్యం. అంతకు మించి ఎలాంటి విషయాలు, ఎలాంటి భూకంపాలు వచ్చినా మా దేహం మాత్రం అక్కడి నుంచి కదిలేది లేదమ్మా. కాబట్టి ధర్మ కార్యక్రమాల్లో మీరన్న ఈ ధర్మ సందేశాల్లో నిజంగా మానవుడిని మానవుడిలాగా చూసిన రోజు, నిజముగానే నీవు ఆ విధమైన ఆలోచనలు గెలిచిన రోజు మానవుడు మానవుడవుతాడు. తప్పకుండా గురుజీ. అంటే ధర్మ సందేహాలలో అత్యంత విలువైన ఎన్నో సందేహాలకు మాకు నివృత్తి చేశారు. అలాగే శివతత్వం గురించి, శివుణ్ణి ఎలా ఆరాధిస్తే ఆయన ప్రసన్నం జరుగుతుందో కూడా మాకు వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధర్మో రక్షతి రక్షత అమ్మ.